రాయబడి ఉంది. ఆయన పేరు ఏం పేరంటే నయమాను. ఈ నయమానికి ఏమొచ్చింది అని అంటే, ఈ నయమానికి కుష్ఠరోగం వచ్చింది. ఈ నయమానికి ఏమొచ్చింది అని అంటే, ఈ నయమానికి ఒళ్ళంతా ఒక కుష్ఠు సంభవించింది. తెల్లటువంటి ఒక కుష్ఠరోగం అనేది ఆ రోజుల్లో, ఆ యూదుల జీవించే ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా, కుష్ఠరోగం అనేది అనేక మందికి అవమానాన్ని కలిగించే రోగం. అదొక రోత బ్రతుకు అన్నమాట. ఈ రోజుల్లో క్రైస్తవులకి లేదా ఈ రోజుల్లో మనుషులకి ఎయిడ్స్ వస్తే మనిషిని ఏ రీతిగా తృణీకరిస్తారో, క్యాన్సర్ వస్తే ఏ రీతిగా మనిషిని దూరం పెడతారో, ఏ రీతిగా మనుషులకి టీబీ వస్తే దూరం పెడతారో, ఆ రీతిగా కుష్టు అనేది పాపంతో సాదృశ్యం. ఎవరికైనా కుష్టు వచ్చిందనంటే వాడు పాపి అని అర్థం అన్నమాట. ఈ పాపి ఎవరు అని అంటే, ఈయన ఆయా దేశాల్లో విస్తారమైన పేరు మర్యాదలు కలిగినటువంటి సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతికి కుష్ఠరోగం వచ్చిన తర్వాత ఈయనింటిలో ఒక చిన్నది పనిచేస్తుంది. ఈయనింటిలో ఒక చిన్న పని కట్టే ఒక బానిస, నిజంగా చెప్పాలంటే ఓ బానిస వీళ్ళింట్లో పనిచేస్తుందంట. ఈ బానిస పనిచేస్తూ ఉంటే ప్రియమైన బిడ్డలారా, ఆ బానిసకి ఎవరైతే యజమానుడిగా ఉన్నాడో ఈ నయమాను చేతికి కుష్టు వచ్చింది. ఈ నయమాను బయటకేమో యుద్ధశూరులాగా, యుద్ధ వీరుల్లాగా, పరాక్రమశాలులాగా విస్తారమైన యుద్ధాలు చేస్తున్నారు, విజయాలు పొందుకుంటున్నారు. కానీ ఈ నయమాను ఎప్పుడైతే ఇంటికి వస్తున్నాడో, ఎప్పుడైతే ఆ యుద్ధ బట్టలు, ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఆ డాలు, ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఆ కేడము ఇవన్నీ తీసి పక్కన పెడుతున్నాడో, ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడుకొని, ఏమండి ఓ మంచి యుద్ధం చేసిన తర్వాత ఎవరైనా అద్దం దగ్గరికి లేవనుకుంటాడు, భలే యుద్ధం చేసావు నయమాను, యూ విల్ బి బెస్ట్, యు ఆర్ ది బెస్ట్ ఇన్ దిస్ కంట్రీ. ఈ రాజ్యంలో నీకంటే యుద్ధం చేసేవాడు ఎవడు లేడు, నీకంటే బలాఢ్యుడు ఎవడు లేడు అని అనుకుంటారా, అనుకోరా? ఆయా ప్రాంతాల్లో సువార్త కూటాలు ఏర్పరిచిన తర్వాత మాకున్నటువంటి ఆ సామర్థ్యతను బట్టి, మేము బోధించే ఆ వాక్య ఆత్మీయ లోతును బట్టి కొందరికి మా వాక్యం నచ్చిన తర్వాత కొందరు ఈ వాక్యం బోధించడానికి ఎక్కడికైనా బయటికి పిలుస్తారు మమ్మల్ని, సువార్తకనో లేదంటే ఏదైనా కుటుంబ ప్రార్థనలకో ఇంకేదైనా కూడికలకో పిలిచినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, దేవుని బిడ్డలారా బాగా జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆ రాత్రో, ఆ ఉదయమో లేదా ఆ మధ్యాహ్నమో దేవుని వాక్యము ఆత్మ అభిషేకము ద్వారా బోధించి, ఈ వాక్యము ద్వారా కనీసం ఒకరైనా రక్షణ పొందారు అని మా హృదయంలో మాకు అనిపించిన తర్వాత, ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత, మరి నేను కొన్ని సందర్భాల్లో చేశాను, ఆయా దైవజనులు కూడా చేశారు నాకు తెలిసినంతట్లో. వాళ్ళు ప్రార్థనలో బాగా దేవుణ్ణి ఆరాధించి బయటకు వచ్చి అద్దంలో నిలబడుకొని అంటారు, దేవుడు ఈరోజు నేను భలే వాడుకున్నాడు. నేను చాలాసార్లు ఈ మాట అనుకున్నా ఆయా ప్రాంతాల్లో, జాన్ వెస్లీ దేవుడు ఈరోజు నిన్ను భలే వాడుకున్నాడు తెలుసా, నీకంటే చాలా పెద్దవారు ఆ సంఘంలో ఉన్నారు, నీకంటే వాక్యము బాగా చెప్పగలిగిన వారు ఆ ప్రాంతాల్లో ఉన్నా, నువ్వు అల్పుడివి, నువ్వు అదుముడివి, నీకంటూ విలువ లేకపోయినా నీ ద్వారా దేవుడు సూటిగా మాట్లాడారని నేను బోధించిన వాక్యాన్ని బట్టి సంతోషపడతాను. మనం కూడా అంతేగా, ఎవరైనా ఒక చక్కటి చైనో, ఒక చక్కటి బంగారు వస్తువు ఏదైనా కొనుక్కున్నప్పుడు దాన్ని ధరించుకొని ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకుంటే ఏమంటాం, భలే ఉంది ఇది, ఈ చైనో, ఈ బ్రాస్లైటో, మేబీ మీరు ఇంకేం కొనుక్కుంటారో, ఇవన్నీ నాకు భలే ఉన్నాయి తెలుసా అని మనం మురిసిపోయినట్టుగా, ఆ నయమాను యుద్ధం జరిగిన తర్వాత అద్దము యుద్ధకి వెళ్ళి నిలబడితే ఆయనను చూసి ఆయనకి ఏమొస్తుందనంటే అసహ్యం వేస్తుంది, బాధ వేస్తుంది. ఆయనను చూసి ఆయనకే చిత్రవద పడుతున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? ఆయనకున్నటువంటి రోగము, ఆయనకున్నటువంటి ఆ బలహీనత, ఆయనకున్నటువంటి ఆ విధానాలు ఆయనను చూసుకొని ఆయన బాధపడుతున్న సందర్భంలో ఈ చిన్నది ఆయనతో మాట్లాడుతున్న మాట, మా ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, మా ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, మా ప్రాంతంలో ఒక దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నాడు. యజమానుడా, నీవు ఆయన యొద్దకు వెళ్ళగలిగితే ఆయన నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఈ రోగంలో ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు ఈ రోగంలో నలిగిపోవటం నాకు ఇష్టం లేదు అని ఆ చిన్న వ్యక్తి చెప్పిన మాట పట్టుకొని
ఈయన యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా గారితో అంటాడంట, ఎలీషా లోపల ఉంటాడు, ఎలీషా బయట ఉన్న గెహాజీతో మాట్లాడతాడు, బాబు నేను ఒక దేశానికి సైన్యాధిపతిని, ఒక రాజ్యానికి సైన్యాధిపతిని, పరాక్రమం కలిగినటువంటి వాడిని, కానీ ఇప్పుడు ఈ రోగంతో బాధపడుతున్నాను, ఈ రోగంతో నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ కుష్టు రోగంతో నేను అవమానించబడుతున్నాను, ఈ కుష్టు రోగంతో నేను నలిగిపోతున్నానని ఆ గెహాజీతో చెప్పినప్పుడు, గెహాజీ ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా అంటాడు, ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు, ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగి పైకిలే, నీకు స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు ఈ నయమాన్ అంటాడు, ఇంతకంటే ముఖ్యమైన శ్రేష్టమైన నదులు మా దగ్గర లేవా? ఈ యోర్దాను కంటే విస్తారమైన బంగారు వంటి నదులు మాకు లేవా? అక్కడ మునిగితే మాకు స్వస్థత రాదా? రాదు. నదులు ఎన్నో ఉన్నా దేవుని ఆత్మ యోర్దాను నదిలోనే ఉన్నది. నదులు ఎన్నో నదులు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కేవలము ఆ యోర్దాను నదిలోనే ఉన్నది కనుక ఆ నదిలో మునిగితేనే మనుషులకి విడుదల వస్తుంది, నయమైన రోగము స్వస్థపరచబడుతుంది. ఈరోజు చాలామంది అడిగే మాటలు ఇవే, ఇంతమంది మాకు దేవుళ్ళు ఉండగా మేము ఎందుకు ఆ దేవుడినే నమ్ముకోవాలి? ఇంతమందికి మాకు 33 కోట్ల మంది ఈ విస్తారమైన దేవతలు దేవుళ్ళని పిలవబడిన వారు మాకుండగా మేము ఈ పనికి మాలిన వాడినే ఎందుకు నమ్ముకోవాలి? ఈ అమెరికా దేవుణ్ణే ఎందుకు నమ్ముకోవాలి? ఈ ఆస్ట్రేలియా దేవుణ్ణే ఎందుకు నమ్ముకోవాలి? ఈ ఇస్రాయేల్ దేవుణ్ణే ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, దేవుళ్ళను బడిన వారు బహుశా మనం ఆరాధించిన వారు గతంలో, మనం పూజించిన వారు గతంలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన ఆస్తులు, ఈ లోక సంబంధమైన డబ్బులు, ధనాలు, లేదంటే ఇంకేదైనా ఇస్తారేమో కానీ మనిషికి పరలోకం రావాలంటే, మనిషికి నిత్యజీవం కావాలంటే, మనిషి ఆ శాశ్వతమైన లోకంలో నివసించాలంటే కేవలము యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితేనే తప్ప మరి సొంత క్రియల చేత ఎవడును పరలోకానికి పోడు, ఎవడో దేవుని సన్నిధిలోకి చేర్చబడడో, ఎవడో ఆ మోక్ష రాజ్యంలోనికి ఎత్తబడడో. ఎందుకు అనంటే ఆయన యందల విశ్వాసం ఉంచితేనే తప్ప మరి ఏ ఒక్కడు పరలోక రాజ్యానికి చేర్చబడడు. అయితే ఆలకించండి, ఈ నయమాను ఎప్పుడైతే ఆ యొక్క యోర్దాను నదిలో మునిగి 7 మార్లు పైకి లేస్తాడో, లేఖనాల్లో మాట ఉంటుంది, పసిపిల్ల వాని దేహము వానికి వచ్చిందంట. ఎవరికి? ఇతడు ఎవరో తెలుసా? ఇతడు దేవుడిని అంగీకరించిన వాడు కాదు, దేవుని సన్నిధిలో నివసించినటువంటి వాడు కాదు, దేవుని మందిరములో పాలుభాగస్తులు ఈ యొక్క నయమానికి లేవు, దేవుని బలలో దేవుని బాప్తిస్మములో పాలు పొందినటువంటి వాడు కాదు, కేవలము దేవుడి మీద విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, కేవలము దేవునికి తనను తాను అప్పగించినటువంటి వ్యక్తి. యోర్దాను నది యేసుక్రీస్తుకు సాదృశ్యమైతే ఆ యోర్దాను నదిలో మునగటం అని అంటే ఆ క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా ఈ నయమాను బాగుపరచబడ్డాడు. ఈ నయమాను ఆరోగ్యవంతునిగా మార్చబడ్డాడు. దేవుడి మాట అన్నాడు నయమాను చూసి, నువ్వు దేవుడిని నమ్ముకోలేదు, నీవు నన్ను అంగీకరించలేదు, నేను నిన్ను బాగు చేయనని అన్నాడా? నీవు నా మాట ప్రకారం విశ్వాసం ఉంచలేదు, నీవు నాకు మొరపెట్టడం లేదు, నువ్వు నన్ను అంగీకరించలేదు, నేను నీకు బాగు చేయనని అన్నాడా? లేదు. మన దేవుడి గురించి లేఖనాల్లో మాట ఉంటుంది, ఆయన యొద్దకు వచ్చేవాడిని ఆయన ఎప్పుడు త్రోసివేయడు. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్న ప్రతి సహోదరులారా, ఆ నయమాను జీవితంలో ఉన్నట్టుగా, ఆ నయమాను బ్రతుకులో ఉన్నట్టుగా బహుశా మీ కుటుంబాల్లో ఏది మీకు అవమానకరంగా ఉందో, బహుశా మీ కుటుంబాల్లో ఏది మీకు ఆయాసకరంగా ఉందో, మీ కుటుంబాల్లో దేని ద్వారా మీరు కన్నీళ్ళు విడుస్తున్నారు, మీరు లోకాన్నంతా జయిస్తున్నారు, మీకున్న ఆర్థిక విషయాన్ని బట్టి లోకంలో మీకు చక్కటి పేరుంది, బహుశా మీరు కుటుంబంలోకి రాగానే మీ పిల్లల్ని బట్టి మీకు మంచి ఆ నెమ్మది లేదేమో, మీరు లోకంలో చాలా ఉద్యోగంలో మీ వ్యాపారంలో చక్కగా రానిచ్చి మీ కుటుంబంలో వచ్చిన తర్వాత మీ భర్తకున్నటువంటి ఆ తాగుడు అనే ఆ రోగం ద్వారా మిమ్మల్ని మీరు చూసుకొని బాధపడుతున్నారేమో, మీరు లోకంలో చాలా హోదా కలిగిన స్థాయిలో ఉన్నారు, మీ గ్రామంలో మీకున్న అలవాట్ల ద్వారా మీకు విలువ లేకుండా మీరు హీన పరిస్థితుల్లో వెళ్తున్నారేమో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన విమోచకుడు, ఆయన విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన రక్షించడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. నయమాను జీవితాన్ని ఆయన బాగు చేశాడు, నయమాను రోగాన్ని ఆయన విడుదల దయచేస్తాడు, నయమాను తృణీకరించబడిన బ్రతుకుని ఆయన తృప్తిపరిచాడు. ఆయన అన్యుడే, దేవుడిని అంగీకరించిన వాడే, దేవుడిని ఎరగని వాడే, దేవుని మాటని ఒప్పుకొని వాడు.
అయినప్పటికీ ఆయన జీవితాన్ని బాగు చేసిన దేవుడు ఈరోజు నువ్వు నమ్మగలిగితే, ఈరోజు ఆయన మీద విశ్వాసం ఉంచగలిగితే, ఆయన మీద నీ కనుదృష్టి నిలపగలిగితే, ఏ రీతిగా యోర్దానులో ఆ నయమాను మునిగాడో, ఏ రీతిగా యోర్దానులోనికి ఆ నయమాను వచ్చాడో, ఏ రీతిగా తన దేవుళ్ళని దేవతలని విడిచిపెట్టి దేవుని మీద విశ్వాసం ఉంచగలిగాడు, దేవుని సన్నిధిలోనికి రాగలిగాడు, దేవుని సేవకుని దగ్గర మోకాళ్ళు వేయగలిగినాడు, దేవుని మాట ప్రకారం యోర్దానులో నివసించగలిగినాడు. యోర్దానులో మునగగానే ఏ రీతిగా నయమానికి ఆరోగ్యం వచ్చిందో, ఏ రీతిగా నయమానికి కుష్టు దూరమైందో, ఏ రీతిగా నయమానికి అన్ని విషయాల్లో దీవెనకరంగా మార్చబడ్డాడు. పసిపిల్లవాని దేహం వల్ల అంటే ఉన్నటువంటి పాపము మొత్తము తీసివేయబడింది, కొట్టివేయబడింది, మనలా నూతన జీవితం దయచేశాడు. ఈ ఉదయకాల సమయంలో యోబు భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. నా దేవుడిని నేను ఎరిగాను, ఆయన విమోచకుడు. దేంట్లోంచి విడిపిస్తాడు తెలుసా? లోక సంబంధమైన ప్రతి సమస్యలో నుంచి దేవుడు విడిపిస్తాడు. లోక సమస్యలో నుంచి ప్రతి విధానాల గుండా దేవుడు మనల్ని విమోచించగలుగుతాడు. ఆయన మనల్ని విమోచించడానికే వచ్చాడు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? మనం ఏ విధంగా నడుచుకోవాలో తెలుసా? మనం ఏ పని చేస్తే ఆ విమోచన మనం పొందుకుంటామో తెలుసా? దేవుడు నయమాను జ్ఞాపకం చేశాడు. దేవుని బిడ్డలారా, నయమాను బలశూరుడే, నయమాను యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడే, నయమానికి విస్తారమైన ఆస్తులు కలిగినటువంటి వాడే, ఒక దేశ సైన్యాన్ని సైతము శాసించగలిగిన వాడే. కానీ దేవుడి మీద ఆధారపడినప్పుడే అతనికి విడుదల, దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పటికే అతనికి ఉన్నటువంటి కుష్ఠరోగంలో నుంచి ఆయనకి నెమ్మది వచ్చింది. నీ పరిస్థితి ఎలా ఉందో, లోకంలో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో, లోకంలో ఏ విధానైనా ఉద్యోగం కూడా వెళ్తున్నావో, నువ్వు వ్యాపారస్తుడు అయినచ్చు, నువ్వు మంచి గార్మెంట్ సెక్టార్లో మంచి ఉద్యోగం కలిగినటువంటి వాడుగా ఉండొచ్చు. నాకేం పనండి దేవునితో, నాకేం పనండి ఈ క్రైస్తవులతో, నాకేం పనండి ఈ ఇశ్రాయేలు దేవుడితో అని అనుకుంటున్నావేమో. ఈ లోక సంబంధంగా నేను విడిపించడానికి ఏ ఒక్కరికి అధికారం లేదు. ఈ లోక సంబంధంగా నేను తప్పించడానికి ఏ ఒక్కరికి సెలవు లేదు. కేవలము దేవుడు మాత్రమే తప్పించగలుగుతాడు, కేవలం దేవుడు మాత్రమే విమోచించగలుగుతాడు. అట్టి విమోచకుడి మీద మన ఆశ నిలుపుకోగలిగితే, అట్టి విమోచకుడి మీద మన ఆసక్తి, మన ధ్యానము, మన ధ్యాస నిలుపుకోగలిగితే ఏ విషయాన్ని బట్టి మనం చింతించాల్సిన అవసరం లేదు, ఏ విషయాన్ని బట్టి మనం బాధించాల్సిన అవసరం లేదు. పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, మనము చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే మనలను బట్టి దేవుడు చింతించుచున్నాడు. ఆమేన్. నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి అవమానాన్ని బట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మన పక్షాన దేవుడు బాధపడుతున్నాడు. ఆ చింతని ఆయనకి అప్పగించగలిగితే, యోబు గారు చేసింది అది కాదా? యోబు గారు చేసింది ఇది కాదా? ఆయనకి ఇబ్బంది వచ్చినప్పుడు, ఆయనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఆయనకి ఏదైనా అవమానం వచ్చినప్పుడు ఆయన జ్ఞానం మీద యోబు గారు ఆధారపడ్డాడా? లేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నా చేతిలో ఏమీ లేదు. దిగంబరిగా ఈ భూమి మీదకి వచ్చాను, దిగంబరిగా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాను. ఇక నా ప్రయాస ఎందుకు, నా ఆశ ఎందుకు, నా కష్టం ఎందుకు, నేను ఏడవటం ఎందుకు? మత్తయి సువార్తలో మాట్లాడుతుంది, మీరు చింతించుట వలన మీ ఎత్తు ఓ మోరడు పెంచుకోగలుగుతారా? పోనీ ఓ బెత్తుడు పెంచుకోగలుగుతారా? లేదు. యోబు భక్తుడు చేసిన పని అదే. అనేక సమస్యల్లో, ఇబ్బందుల్లో యోబు గారు ఎందుకు అంత ధైర్యంగా నిలబడ్డారు? యోబు గారు ఎందుకు 42 అధ్యాయాలు రాసి నేడు సార్వత్రిక సంఘానికి శ్రమలలో ఒక మాదిరిగా, సార్వత్రిక సంఘానికి శ్రమలలో ఒక నిచ్చెనగా, అనేక మంది యవనస్తులకి ఒక చక్కటి దీటైన సమాధానంగా ఈరోజు మాట్లాడతారు, అయ్యో నా భర్త, నా భార్య, నా పిల్లలు నన్ను విడిచి వెళ్ళిపోయారు, వాళ్ళు లేని జీవితము ఇక నాకు వద్దు, నేనేం చేస్తాను? చచ్చిపోతాను, వాళ్ళు లేకుండా నేను జీవించలేను. భార్య చచ్చిపోతే చచ్చిపోతారా? పిల్లలు చచ్చిపోతే తల్లిదండ్రులు చచ్చిపోతారా? భర్త చచ్చిపోతే మనుషులు చచ్చిపోతారా? ఒకరికొకరు ఒకరు పుట్టామా మనం? కేవలము ఇతని కొరకే నేను, నా కొరకే ఆమె అని ఏమైనా తయారు చేయబడ్డది లేదు. ఆయా ప్రదేశంలో నీ కోసం సిద్ధపరచబడ్డారు. వాళ్ళ జీవిత గమనం ముగించబడిన తర్వాత తిరిగి మరలా వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు, దేవుని రాజ్యంలోనికి. మనం బ్రతకాల్సింది దేవుని రాజ్యము కొరకు, మనము నివసించాల్సింది దేవుడి మాట కొరకు, మనము అనేక మందికి సాక్షులుగా ఉండటానికి మాత్రమే క్రీస్తు
మనల్ని ఈ భూమి మీద ఉంచారు. చనిపోయిన వారి కంటే మనం శ్రేష్ఠులైన వారం కాదు, మనం మంచి వారం కాదు, కానీ మన ద్వారా ఆయన ఏదో ఒక పని జరిగించుకోవాలి. ఎందుకు యోబు గారిని అంత శ్రమ పెట్టాల్సి వచ్చిందనంటే, యోబు గారికి ఆ శ్రమ రాకపోతే సార్వత్రిక సంఘానికి సమస్యలలో ఏ రీతిగా బలం తెచ్చుకోవాలో, సమస్యలలో ఏ రీతిగా ధైర్యపరచబడాలో, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరిని చూసి దేవుని యందు మరలా ఆశీర్వదించబడాలో తెలియదు. తెలుసా? యోబు గారు నా విమోచకుడు అని మాట్లాడకపోతే ఈ విమోచన ఎక్కడుందో చాలా మందికి తెలియదు. ఈ విమోచన ఆయన వాడాడు కాబట్టి ఈ విమోచన ఎవరిని విమోచించారు అని మనము నేడు ధ్యానించుకొని మనం బలపరచబడుతున్నాం. సమస్యలు క్రైస్తవ జీవితంలో సహజం. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు రాకపోతే క్రైస్తవ జీవితంలో మనం ఆలోచించాలి, కానీ ఇబ్బందులు వస్తే మనము సరైన మార్గంలో పోతున్నాం. ఇబ్బందులు వచ్చాయని, అవమానాలు వచ్చాయని, నిందలు వచ్చాయని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటే, ఈ భూలోకంలో మనం యాత్రికులమే, మనం కేవలం నివసించి వెళ్ళిపోవడానికి వచ్చాం. ఈ భూమి మనకు శాశ్వతం కాదు. కానీ ఈ సమస్యలలో మనం కృంగుబాటులోనికి పోకుండా ఉండాలంటే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మనం తెలుసుకోవాలి. నేను ఎరుగుదును. ఈ లోకంలో ఎవరు ఎరిగినా, ఎవరిని ఎరగకపోయినా ప్రాబ్లం లేదు, కానీ మన దేవునికి ఉన్న గుణగణాలు మనం ఎదిగితే, మన దేవుడికి ఉన్నటువంటి ఆ లక్షణాలు మనం ఎరగగలిగితే, యోబు గారు ధైర్యపరచబడినట్లుగా మనము ధైర్యపరచబడతాం. ఈ మాట వింటున్న ప్రతి సహోదరుడా, నువ్వు ఏ ప్రాంతాల్లో చేరి ఈ మాట వింటున్నావో, ఏ పర్యవసానాలు గుండా ఈ మాట వింటున్నావో, నువ్వు ఏ విధానాల్లో నువ్వు నలిగిపోయి ఈ మాట వింటున్నావో, బహుశా నీ భర్త ఇక తాగుడు అలవాట్లో నుంచి మారడు, నీ భార్య ఆ యొక్క బూతు మాటల అలవాట్లో నుంచి మారదు, నీ పిల్లలు ఇక గ్రామంలో నీకంటూ విలువను తెచ్చేవారుగా వాళ్ళ జీవితాలు మార్చబడవు అని నువ్వు మాట్లాడుతున్నావేమో, అవమానకరంగా వెళ్తున్నావేమో, ఒక నిందకరంగా వెళ్తున్నావేమో. ఈ గ్రామంలో నాకంటూ ఈ సమస్యలలో నుంచి విడిపించే వాళ్ళు ఎవరో లేరండి, ఈ బాధల్లో నుంచి నన్ను తప్పించడానికి ఏ ఒక్కరికి అధికారం లేదు అని మాట్లాడుతున్నావేమో. ఒక్కడున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయన పేరు నజరేయుడైన యేసు. అనేక సమస్యలలో నుంచి ఆయన విడిపించగలడు. ఆయన పేరే విమోచకుడు. ఆయన విడిపిస్తాడు. ప్రతి విధానాల్లో నుంచి, ఏ విధానాల్లో బంధించబడి ఉన్నావో, ఏ విధానాల్లోనూ చిక్కబడి ఉన్నావో, ఏ పాపములో నువ్వు నలిగిపోయి ఉన్నావో, ఆ పాపములో నుంచి ఆయన విడిపించగలడు. ఏ విధముగా నయమాను దేవుని సన్నిధికి వచ్చాడో, ఏ విధముగా నయమాను తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, ఏ విధముగా నయమాను తన దేవుళ్ళని దేవతలని విడిచిపెట్టాడు, ఏ విధముగా నయమాను తన బంధువులందరినీ విడిచిపెట్టారు, ఆ రీతిగా నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి, అయ్యా నేను పాపిని, అయ్యా నేను పాపిని, అయ్యా నేను పాపిని, నన్ను విడిపించండి. ఈ రోగములో నుంచి, ఈ సమస్యలో నుంచి, ఈ అవమానాల్లో నుంచి, ఈ గ్రామంలో నుంచి, ఈ నిందల్లో నుంచి నన్ను తప్పించండి అయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో మారపట్టగలిగితే, దేవుని సన్నిధిలో నీ కన్నీళ్లు కారగలిగితే, ప్రియ గ్రామస్తులారా, క్రీస్తునందు నా ప్రియ సహోదరులారా, అమ్మా ఎంతవరకు బాధపడతావు, ఎంతవరకు ఇబ్బంది పడతావు? నీ భర్త మారలేదనో, నీ కుమారుడు ఈ లోకంలో జీవిస్తున్నాడనో, నీ కుమారుడికి చక్కటి వివాహము రావట్లేదనో, ఆమేన్, ఎంతవరకు ఇబ్బంది పడతావు? మేము ప్రకటించే యేసయ్య విమోచకుడు, మేము ఆరాధించే యేసయ్య విడిపించేవాడు. అనేక సమస్యలలో నుంచి, అనేక అలవాట్లలో నుంచి, అనేక పాపాల్లో నుంచి, అనేక నిందల్లో నుంచి మమ్మలను విడిపించిన దేవుడు, మమ్మలను తప్పించిన దేవుడు, మమ్మల్ని అయా త్రోసి వేయకుండా మమ్మల్ని ఆయన వెంట పెట్టుకొని నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాట వింటున్న ప్రతి సహోదరి, ఈ మాట వింటున్న ప్రతి సహోదరుడా, ఈ మాట వింటున్న ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి తండ్రి, ఏ ప్రాంతాలను అవమానించబడుతున్నావు, ఏ ప్రాంతాల గుండా నువ్వు బంధించబడుతున్నావు, ఐగుప్తు లాంటి కొలిమి, ఏ పాపపు కొలిములో, ఏ మద్యపానం అనే అలవాట్లలో, ఏ వ్యభిచారం అనే పాపములో, ఏ దొంగతనం అనే పాపములో నువ్వు చిక్కుబడి ఉన్నావు, నువ్వు బంధించబడి ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మేము ఆరాధించే యేసయ్యని నువ్వు అంగీకరించుకోగలిగితే, మేము ఆరాధించే యేసయ్యని నువ్వు నమ్ముకోగలిగితే, మేము ఆరాధించే యేసయ్యని నువ్వు ఒప్పుకోగలిగితే, నయమానుని విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. నయమానుని ఆ కుష్ఠరోగములోంచి తప్పించిన దేవుడు నిన్ను తప్పిస్తాడు.
నీకు అనేక సందర్భాల్లో విలువను దయచేస్తాడు. తృణీకరించబడిన జీవితాన్ని అనేక మందికి మాదిరికరముగా, అనేక మందికి ఒక గొప్ప కరముగా మారుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని నమ్ముకోగలిగితే, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి రాగలిగితే, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నీ కాలము గడపగలిగితే, నా దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు.